హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, తెలంగాణలో ఉన్నటువంటి ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫీస్ ద్వారా 530 పోస్టుల భర్తీకి సంబంధించి ఒక రిక్రూట్మెంట్ అయితే ఈ మంత్లో కండక్ట్ చేస్తున్నారు. దీనికి సంబంధించి 10th క్లాస్ నుంచి ఏదైనా డిగ్రీ వరకు అర్హత కలిగినటువంటి వారందరూ కూడా ఆన్లైన్లో ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు. ఆఫ్లైన్ కూడా కాదు, ఆన్లైన్లో దీనికి సంబంధించి ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు. దీనికి సంబంధించి అఫీషియల్గా ఈ యొక్క ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ అంటే జిల్లా ఉపాధి కల్పన కేంద్రం ద్వారా 2 జిల్లాల నుంచి మనకి దీనికి సంబంధించిన అఫీషియల్ రిక్రూట్మెంట్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఆన్లైన్లో ఇంటర్వ్యూ చేస్తారు, మంచి శాలరీస్ కూడా ఉన్నాయి. సో దీనికి సంబంధించి 33 జిల్లాల వాళ్ళు వీటికి సంబంధించినటువంటి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. సో ఈ యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే చెప్తాను. ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని అయితే లైక్ చేయండి. మీరు లైక్ చేసి సపోర్ట్ చేస్తే చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు ఉంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి దాని పక్కనే వచ్చే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, డీటెయిల్స్ చూసే ముందు మీలో రైల్వే, ఎన్టీపీసీ అలాగే గ్రూప్ డి ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థుల కోసం అన్అకాడమీ వాళ్ళు టాప్ ఎడ్యుకేటర్స్ తోటి బ్యాచ్ కోర్సెస్ అయితే స్టార్ట్ చేశారు. దీనితో పాటు మీరు ఫ్రీగా మాక్ టెస్టులు అలాగే టెస్ట్ సిరీస్లు రాసుకునే విధంగా మీకు సంబంధించినటువంటి లింక్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, ఆ లింక్స్పై క్లిక్ చేసి మీరు ఎన్రోల్ చేసుకొని జాయిన్ అవ్వచ్చు. ఇంకా మీరు ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకున్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి బెనిఫిట్స్ అన్నీ కూడా మీరు పొందవచ్చు. సబ్స్క్రిప్షన్ తీసుకునేటప్పుడు ఫస్ట్ మీరు ఒక 1 మంత్కి తీసుకోండి. తీసుకునేటప్పుడు BSK10 అనేటువంటి ఒక కోడ్ని యూజ్ చేసినట్లయితే మీకు 10% డిస్కౌంట్ అయితే రావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కోడ్ని యూజ్ చేసి జాయిన్ అవ్వండి. ఫ్రెండ్స్, తెలంగాణలో ఉన్నటువంటి 2 జిల్లాల ద్వారా ఆ జిల్లాలకి సంబంధించినటువంటి జిల్లా ఉపాధి కార్యాలయం నుంచి ఈ యొక్క రిక్రూట్మెంట్స్ అయితే కండక్ట్ చేస్తున్నారు. అయితే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలకి సంబంధించిన నిరుద్యోగ యువతి యువకులందరూ కూడా వీటికి సంబంధించిన ఆన్లైన్ ఇంటర్వ్యూలో పార్టిసిపేట్ చేయొచ్చు అని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు. ఇక్కడ చూసుకున్నట్లయితే కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను, మీరు చివరి వరకు చూడండి. చూసిన తర్వాత అప్లై చేసుకోండి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఆన్లైన్ జాబ్ మేళా అండ్ వెబినార్కి సంబంధించి పత్రికా ప్రకటన అనేది యాదాద్రి భువనగిరి డిస్ట్రిక్ట్ నుంచి రావడం జరిగింది. ఈ నెల 31వ తేదీన బుధవారం నాడు ఆన్లైన్ ద్వారా జాబ్ మేళా అయితే నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కార్యాలయ అధికారి శ్రీమతి పి సాహితీ గారు తెలపడం జరిగింది. ఈ ఆన్లైన్ జాబ్ మేళా వెబినార్ అనేది ఈ నెల 31వ తేదీన మార్నింగ్ 11:30 AM ఉంటుందని చెప్పేసి కూడా ఇక్కడైతే మెన్షన్ చేశారు. ఇందులో పార్టిసిపేట్ చేసేటువంటి ఈ జిల్లా ఉపాధి కార్యాలయం ద్వారా పార్టిసిపేట్ చేసేటువంటి కంపెనీలు ఒకసారి చూసుకున్నట్లయితే హిటిరో ల్యాబ్స్ లిమిటెడ్ లేదా యాస్పిరో ఫార్మాకి సంబంధించి మొత్తంగా 50 వేకెన్సీస్ ఉన్నాయి. వీటికి మేల్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ అనమాట. దీనికి సంబంధించిన ఇంటర్వ్యూ రౌండ్ ఎలా ఉంటుంది అంటే టెక్నికల్ అండ్ HR రౌండ్ ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేశారు. జాబ్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్లో ఉంటుంది. దీనికి సంబంధించి క్వాలిఫికేషన్స్ వచ్చేసి BSc కెమిస్ట్రీ కానీ లేదా మైక్రోబయాలజీ కానీ, బయోకెమిస్ట్రీ లేదా MSc ఆర్గానిక్ లేదా అనలిటికల్ కెమిస్ట్రీ చేసినటువంటి వాళ్ళు ఈ యొక్క ట్రైనీ లేదా ఆఫీసర్ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. 11,000 నుంచి 15,000 రూపాయల వరకు శాలరీ అయితే ఇస్తారు. దానితో పాటు అలవెన్స్లు కూడా ఉంటాయి. తర్వాత అపోలో ఫార్మసీ నుంచి 3 రకాల రిక్రూట్మెంట్స్ అయితే చేస్తున్నారు. ఫస్ట్ వన్ వచ్చేసి ఇక్కడ చూసుకున్నట్లయితే ఫార్మసిస్ట్కి సంబంధించి 50 వేకెన్సీస్ ఉన్నాయి. మేల్ ఆర్ ఫిమేల్ క్యాండిడేట్స్ 18 నుంచి 35 సంవత్సరాలు ఉన్నటువంటి వారు దీనికి సంబంధించి అటెండ్ అవ్వచ్చు. ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ చేస్తారనమాట ఆన్లైన్ ద్వారా. తర్వాత చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి ఇక్కడ D.Pharmacy, B.Pharmacy చేసినటువంటి వాళ్ళు అలాగే M.Pharmacy చేసినటువంటి వాళ్ళు ఫార్మసీ అసిస్టెంట్కి సంబంధించి 50 వేకెన్సీస్ ఉన్నాయి. ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ 18 to 35 years ఉన్నటువంటి వాళ్ళు అటెండ్ అవ్వచ్చు. ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ ఉంటుంది. జాబ్ లొకేషన్ కూడా హైదరాబాదే. వీటన్నిటికీ కూడా హైదరాబాదే. తర్వాత 10th లేదా ఇంటర్ లేదా డిగ్రీ చేసినటువంటి వాళ్ళకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఫార్మసీ అసిస్టెంట్ అలాగే ఫార్మసీ ట్రైనీకి సంబంధించి పోస్టులు అయితే ఉన్నాయి. మొత్తంగా వీరికి 80 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ 18 నుంచి 35 సంవత్సరాలు అలాగే 18 నుంచి 26 సంవత్సరాల మధ్య వయసు ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేయొచ్చు. ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ ఉంటుంది. హైదరాబాద్లో దీనికి సంబంధించిన జాబ్ లొకేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ నుంచి ఇక్కడ మనకి మొత్తంగా చూసుకున్నట్లయితే 100 వేకెన్సీస్కి సంబంధించి డిప్లొమా లేదా IT లేదా ఇంటర్మీడియట్ పాస్అవుట్ అయినటువంటి వారు దీనికి సంబంధించి అటెండ్ అవ్వచ్చు. డిప్లొమాలో IT చేసినటువంటి వాళ్ళు లేదా ఇంటర్మీడియట్ పాస్అవుట్ అయినటువంటి వాళ్ళు ఈ యొక్క జాబ్స్కి అయితే జియో ఫైబర్ అసోసియేట్కి సంబంధించిన ఈ యొక్క జాబ్స్కి అటెండ్ అవ్వచ్చు. ఆన్లైన్లో వర్చువల్ ఇంటర్వ్యూ ఉంటుందని మెన్షన్ చేశారు. జాబ్ లొకేషన్ వచ్చేసి హైదరాబాదు. 30 సంవత్సరాల లోపు వయసు ఉండాలి. మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబుల్ అని మెన్షన్ చేశారు. ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు జాగ్రత్తగా గ్రహించాలి. ఆసక్తి అర్హత కలిగినటువంటి నిరుద్యోగ యువకులు ఎవరైతే ఉన్నారో వారు నేషనల్ కెరియర్ సర్వీస్ అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో NCS.gov.in అనేటువంటి పోర్టల్లో
రిజిస్టర్ చేసుకొని ఆన్లైన్ ద్వారా ఇంటర్వ్యూకి హాజరు కాగలరు. ఓకే, ఈ యొక్క ncs.gov.in అనేటువంటి సైట్ ఉంది కదా, అందులో మీరు రిజిస్టర్ చేసుకోవాలి. ఫస్ట్ రిజిస్టర్ చేసుకున్నటువంటి వారు మాత్రమే ఈ యొక్క ఆన్లైన్ ఇంటర్వ్యూకి హాజరు కావాలి. కంపెనీ హెచ్ఆర్ ప్రతినిధులచే ఆన్లైన్ వెబినార్ ద్వారా ప్రాథమికంగా ఇంటర్వ్యూ అయితే జరుగుతుంది. ఆ కంపెనీకి సంబంధించిన హెచ్ఆర్ ప్రతినిధులచే ఫస్ట్ ప్రాథమిక ఇంటర్వ్యూ చేస్తారు. ప్రాథమిక ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయినటువంటి వారికి ఫైనల్ ఇంటర్వ్యూ వివరాలు అనేవి ఇవ్వబడును అని చెప్పేసి మెన్షన్ చేశారు. మీ యొక్క బయోడేటా లేదా రెజ్యూమేను టి రఘుపతి యంగ్ ప్రొఫెషనల్ అనేటువంటి ఈ యొక్క నంబర్స్కి మీరు పంపించగలరు అని చెప్పేసి కూడా మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ యొక్క భువనగిరి జిల్లా నుంచి వచ్చినటువంటి జిల్లా ఉపాధి కల్పన అధికారి స్టాంప్ తోటి దీనికి సంబంధించి అప్డేట్ అయితే వచ్చింది. ఇందులో మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. అండ్ అట్ ది సేమ్ టైం ఎన్సిఎస్ వెబ్సైట్ ఏదైతే ఉందో అందులో కూడా మీరు రిజిస్టర్ అనేది చేసుకోవాలి. ఇంకొక జిల్లా వచ్చేసి ఇక్కడ జిల్లా చూసుకున్నట్లయితే ఆ జిల్లా వచ్చేసి మేడ్చల్ మల్కాజిగిరికి సంబంధించినటువంటి ఈ యొక్క జిల్లాలో ఉన్నటువంటి జిల్లా ఉపాధి కార్యాలయం నుంచి ఈ నెల 30వ తేదీన, ఇదేమో 30వ తేదీన మల్కాజిగిరికి సంబంధించింది. ఇంకోటి భువనగిరి, యాదాద్రి భువనగిరి చూసుకున్నట్లయితే అది 31వ తేదీన అనమాట. సో 30వ తేదీన జరిగేటువంటి ఈ యొక్క మల్కాజిగిరికి సంబంధించినటువంటి ఈ యొక్క ఇంటర్వ్యూలు చూసుకున్నట్లయితే 30వ తేదీన మార్నింగ్ 11:30 AM ఉంటుంది. సో దీనికి సంబంధించి మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. ఇక్కడ ఉన్నటువంటి కంపెనీలు చూసుకున్నట్లయితే రిలయన్స్ జియో ఇన్ఫోకామ్, అలాగే యోమా బిజినెస్ సొల్యూషన్స్ వారు మొత్తంగా 200 వేకెన్సీస్కి సంబంధించి ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఇక్కడ ఎలిజిబుల్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. శాలరీ వచ్చేసి రిలయన్స్ జియోకి వచ్చేసి 1.56 lakhs per annum ఉంటుందని మెన్షన్ చేశారు. అలాగే ఇన్సెంటివ్స్ కూడా ఉంటాయి. హైదరాబాద్లో జాబ్ లొకేషను. డిప్లొమాలో ఐటీ చేసిన వాళ్ళు లేదా ఇంటర్మీడియట్ పాస్ అవుట్ అయినటువంటి వాళ్ళు ఈ యొక్క జియో ఫైబర్ అసోసియేట్కి సంబంధించిన జాబ్స్కి అటెండ్ అవ్వచ్చు. ఇంకా యోమా బిజినెస్ సొల్యూషన్స్కి సంబంధించి సేల్స్ ఎగ్జిక్యూటివ్స్కి సంబంధించి ఇంటర్మీడియట్ పాస్ అయ్యి డిగ్రీ అలాగే బైక్ కూడా దాంతోపాటు స్మార్ట్ ఫోన్ కూడా ఉండాలని మెన్షన్ చేశారు. హైదరాబాద్లో జాబ్ లొకేషన్, 15,000 రూపాయలు శాలరీ ఇస్తారు. ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబుల్ అనమాట. దీనికి కూడా ఆన్లైన్ ద్వారా దీనికి సంబంధించి ఇంటర్వ్యూ అయితే చేయడం జరుగుతుంది. దీనికి అటెండ్ అవ్వాలన్నా కూడా ఫస్ట్ మీరు ncs.gov.in అనేటువంటి సైట్లో మీరు రిజిస్టర్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రాథమిక ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయినటువంటి వారికి ఫైనల్ ఇంటర్వ్యూలో నిర్వహించబడను అని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు. మీ యొక్క రెజ్యూమేని అలాగే మీ యొక్క బయోడేటాని టి రఘుపతి యంగ్ ప్రొఫెషనల్ అనేటువంటి ఆయనకి ఈ యొక్క నంబర్ ఏదైతే ఉందో ఆ నంబర్కి మీరు మీ యొక్క బయోడేటా అయితే పంపించవచ్చు అని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి ఇక్కడ వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఇచ్చారు. ఈ వాట్సాప్లో కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు సంబంధించిన యూట్యూబ్ ఛానల్స్, ఆ రఘుపతి గారికి సంబంధించిన యూట్యూబ్ ఛానల్స్ కూడా మనకి ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి ఫస్ట్ మీరు ఇక్కడ రిజిస్టర్ అవ్వండి. ఇక్కడ రిజిస్ట్రేషన్ లింక్ కూడా ఇచ్చారు. నేను మీకు రిజిస్ట్రేషన్ కూడా ప్రొవైడ్ చేస్తాను లింక్ని డిస్క్రిప్షన్లో. అది రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీరు ఈ యొక్క రఘుపతి గారికి మీకు సంబంధించినటువంటి మీ యొక్క రెజ్యూమేని పంపించండి. ఇక్కడ ఎస్ అని చెప్పేసి క్లిక్ చేస్తే మీరు దీనికి సంబంధించి మీ యొక్క రెజ్యూమేని ఆయనకైతే పంపించవచ్చు. ఇక్కడ క్లియర్గా మ్యాండేటరీ ఫీల్డ్ ఇచ్చారు. నేషనల్ కెరియర్ సర్వీస్ ncs.gov.in అనేటువంటి సైట్లో మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. నేను ఎన్సిఎస్కి సంబంధించి ఆల్రెడీ వీడియోస్ అయితే చేశాను. సో మీరు ఒకసారి చూడండి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క సైట్లో మీరు రిజిస్టర్ ఖచ్చితంగా చేసుకోవాలి. చేసుకున్న వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అనమాట. ఈ ఫీల్డ్స్ అన్నీ కూడా మీరు ఫిలప్ చేయండి. ఫిలప్ చేసి అప్పుడు ఈ యొక్క రఘుపతి గారికి మీ యొక్క రెజ్యూమేని అయితే పంపించండి. సో ఇది ఈరోజు వచ్చినటువంటి అప్డేట్స్. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.